మరోసారి దేశంలో పేదోడి ప్రాణానికి విలువ లేదని రుజువైంది. ఓఆర్ఎస్ఎల్ దీంట్లో చక్కెర ఎక్కువ ఉంది, WHO ఫార్ములాకి సరిపోలేదు, ఆరోగ్యానికి ప్రమాదకరమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. ఇది సేవించడం వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారని, ఓఆర్ఎస్ కి బదులుగా ఓఆర్ఎస్ఎల్ అమ్ముతున్నారని, ఇది తీసుకోవడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని, దీనిని వెంటనే బ్యాన్ చేయాలని హైదరాబాద్ కు చెందిన శిశు వైద్యురాలు డాక్టర్ శివరంజని గారు చేసిన 8 ఏళ్ల పోరాటంతో ఈ డ్రింక్ పై తాజాగా FSSAI నిషేధాన్ని విధించింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే దేశంలో మన ప్రాణాలకు ఎంత విలువ ఉందో అనేది ఇక్కడే తెలుస్తుంది. తమ బ్రాండ్ ను నిషేధించడంపై ఓఆర్ఎస్ఎల్ తయారు చేసే కంపెనీ JNTL ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సార్, మా దగ్గర 180 కోట్ల విలువైన స్టాక్ ఉంది, దయచేసి అమ్ముకోనివ్వండి అంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం సరే అమ్ముకోండి అంటూ తీర్పు ఇచ్చింది. FSSAI వేసిన బ్యాన్ ను తాత్కాలికంగా తొలగించింది. అంటే ఒక బిలియన్ కంపెనీకి మిగిలిపోయిన స్టాక్ విలువ 180 కోట్లు, కానీ 140 కోట్ల భారతీయుల ఆరోగ్యం విలువ శూన్యం. ఎవడో మన కోసం ఆలోచిస్తాడని అనుకోవడం మన మూర్ఖత్వం. ఇకపై మీరు మెడికల్ షాపులకు వెళ్ళినప్పుడు ఈ ORSL తీసుకోకుండా నేను చూపిస్తున్న ఈ ORSL ని తీసుకోండి. మొదటి తీసుకుంటే మీ ప్రాణాలు పోతాయి, రెండోది తీసుకుంటే మీ ప్రాణాలు సేఫ్. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మన ప్రాణాలను మనమే కాపాడుకుందాం. మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మా పేజీని ఫాలో చేయండి. జై హింద్, జై భారత్.